ఎలక్షన్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఆ పార్టీ గురించి కానీ, ఆ ఎమ్మెల్యే గురించి కానీ? ఎమ్మెల్యే గారైతే వాస్తవంగా మంచి రసికుడు సార్ ఆయన. చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆ వాట్సాప్ వీడియోలో స్నానం చేసి చూపించడం ఏదైతే ఉందో అది చాలా బాగా వచ్చిందండి ఆ వీడియో కూడా. కానీ మంచి ఎమ్మెల్యే సార్ ఆయన. చాలా మంచి ఎమ్మెల్యే. పాపం చాలా బాగా చూపించారు. ప్రజలకు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఆడవాళ్ళ విషయంలో మంచి మంచి ఎమ్మెల్యే. పార్టీ సిద్ధాంతాలకు లోబడి చేస్తున్నాడో లేదనేది మనకు తెలియదు అది. ఎందుకంటే దానికి 2 రోజుల ముందే ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇటువంటి వాటికి దూరంగా ఉండనని. కట్ చేస్తే అరవ శ్రీధర్ గారు చక్కటి వీడియోస్తో మాకందరికీ కనువిందు చేశారు. ఏం దరిద్రం అండి అది, ఎమ్మెల్యే అయ్యుండి ఏం దరిద్రం పనులండి ఇవి. ఏదన్నా నీకు ఉంటే గుట్టు మట్టు ఉండి రావాలి కదా, ఇటువంటి డైరెక్ట్గా ఇటువంటి పనులు చేసేది ఏం దరిద్రం పనులు. ఆడవారి ఇంకా చూపు వెళ్ళాలంటే ఆ ఆలోచన వస్తేనే తల తీసేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఏం చేస్తారనేది మాకైతే తెలియదు, మరి ఆయనే చేయాలని. ఏమంటున్నారంటే అమ్మాయిదే తప్పు, ట్రాప్ చేసింది ఎమ్మెల్యేని అని అంటున్నారు. ట్రాప్ చేస్తే పడిపోతారండి? నేను అడుగుతున్నా, ట్రాప్ చేస్తే పడిపోతారా? పడిపోయి వాట్సాప్లో వీడియో కాల్స్లో చూపిస్తారా ట్రాప్ చేస్తే? ఆ అమ్మాయికి అబార్షన్ నేను చేయలేదన్నారు డాక్టర్ గారు. నిన్న ఆ అమ్మాయి ప్రెస్ ముందుకు వచ్చి అవన్నీ పెట్టింది, ఆ హాస్పిటల్కి సంబంధించినవన్నీ. ఆ విషయాన్ని ఎంత తొందరగా మాట్లాడకుండా ఉంటే అంత మంచిది ఆయనకి అనేది నా అభిప్రాయం అంతే. ఎమ్మెల్యే ట్రాప్లో పడ్డాడు, అమ్మాయి వల్ల పడ్డాడు, పెళ్లి కాలేదు కదా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అంత బలహీనమైన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం రైల్వే కోడూరు యొక్క ప్రజల దౌర్భాగ్యం అని నేను అంటాను. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో ఎన్నికైనాక ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం దేనికి చేస్తారు? ఎటువంటి బంధు ప్రీతి కానీ ఎటువంటి మొత్తం కలిసి వస్తాయి దాంట్లో. మీరు దాని మీద ప్రమాణ స్వీకారం చేసి పెళ్లి కాలేదని ఇట్లా ఆడపిల్లల్ని ఏడిపిస్తానంటే, ఇట్లాంటి పనులు చేస్తానంటే ఇక దాన్ని మనం ఏం చెప్తాం వాళ్ళకి? అది కూడా వాళ్ళు మా హక్కు అంటే మనమేం చేయలేము. ఆయన ఒక నియోజకవర్గానికి 2 లక్షల మంది ప్రజలకి ఎమ్మెల్యే సార్ ఆయన. ఒక ప్రతినిధి అయి ఉండి ఆడవారి విషయంలో ఇటువంటి పనులు అనేది దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు.